కూటమిలో జనసేన కీ రోల్ పోషించిన తరుణంలో అధికారం వస్తే ఆ పార్టీకి కీలక నామినేటెడ్ పదవులు దక్కబోతున్నాయా? టికెట్ రాకపోయినా పార్టీ కోసం కష్టపడ్డ వారికే పవన్ పెద్దపీట వేయబోతున్నారా? మరి ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆ నాయకుడికి కూటమి ప్రభుత్వం వస్తే కీలక పదవి దక్కనుందా? అధికార పార్టీ ప్రలోభాలకు బెదిరింపులకు లొంగకుండా జనసేన కోసం ప్రాణాలనే పణంగా పెట్టి పోరాడిన ఆ నాయకుడికి త్వరలోనే తగిన ప్రాధాన్యత దక్కనుందా? ఇంతకు ఎవరా నేత? నిశంకర్రావు శ్రీనివాసరావు ఈ పేరు తెలియని జన సైనికులుండరు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేసిన నాయకుల్లో నిశంకర్రావు శ్రీనివాసరావు ఒకరు. పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేశారు. పార్టీ కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పనిచేశారు. ముఖ్యంగా వినుకొండ నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగి జనసేన పార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీ కోసం కష్టపడ్డారు. నిశంకర్రావు శ్రీనివాసరావు పార్టీ పెట్టిన తొలినాళ్ల నుంచి పవన్ కళ్యాణ్ అడుగు జాడలో నడుస్తున్నారు. ఆయన 2014లో జనసేనలో జాయిన్ అయ్యారు. వినుకొండలో మంచినీటి సమస్యను తన సొంత డబ్బులతో తీర్చారు. దాహార్తి నుంచి వినుకొండ ప్రజలకు విముక్తి కల్పించారు. ప్రజా సమస్యలను తన సమస్యలుగా భావించి సొంత డబ్బులు ఖర్చు పెట్టి పరిష్కరించారు. వినుకొండ జనసేన అంటే నిశంకర్రావు శ్రీనివాసరావు, నిశంకర్రావు శ్రీనివాసరావు అంటే వినుకొండ జనసేన అనేలా రాష్ట్రం మొత్తం తన వైపు చూసుకునేలా చేసుకున్నారు. వినుకొండ నియోజకవర్గం చుట్టుపక్కల ఎక్కడ తిరునాలు జరిగినా తన సొంత డబ్బులతో జనసేన పేరు మీద ఎలక్ట్రికల్ ప్రభలు ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే వినుకొండలో జనసేన పార్టీ బ్రతికే ఉందంటే దానికి కారణం నిశంకర్రావు శ్రీనివాసరావే. నియోజకవర్గంలో నూజేండ్ల మండలం ముక్కేళ్లపాడు పంచాయతీ జనసేన అభ్యర్థిని గెలిపించుకోవడంలో కీలక పాత్ర పోషించారు. నియోజకవర్గం మొత్తం తన సొంత ఖర్చుతో దాదాపు ₹1 కోటి జనసేన పార్టీ సింబల్తో సిమెంటు బల్లాలు వేయించి నియోజకవర్గం మొత్తం జనసేన పార్టీ ఆనవాళ్లు సజీవంగా నిలిచిపోయేలా చేసిన ఘనత నిశంకర్రావు శ్రీనివాసరావుకే దక్కుతుంది. అనేక ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసిన నిశంకర్రావు శ్రీనివాసరావు కరోనా సమయంలో నియోజకవర్గ ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 2019లో తనకు కావాల్సిన టికెట్టు జనసేన పార్టీలో ఎలాంటి అర్హత లేని చెన్నా శ్రీనివాసరావుకిచ్చినప్పటికీ పార్టీ కోసం పనిచేశారనే సానుభూతి నియోజకవర్గ ప్రజల్లో ఉంది. 2024లోనైనా టికెట్ దక్కుతుందనుకున్నప్పటికీ పొత్తులో భాగంగా టికెట్ టీడీపీకి వెళ్లినా కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు గెలుపు కోసం తన వంతు కృషి చేసిన నిస్వార్థమైన నేత నిశంకర్రావు శ్రీనివాసరావు. ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన సెక్రటరీగా ఉన్న నిశంకర్రావు శ్రీనివాసరావుకి కూటమి ప్రభుత్వం వస్తే కీలక పదవి దక్కుతుందన్న వాదన కూటమి పార్టీలో వినిపిస్తోంది. నిస్వార్థంగా గత 10 ఏళ్లుగా పార్టీని నమ్ముకొని వైసీపీ బెదిరింపులను లెక్క చేయకుండా పోరాడుతూ పవన్ అడుగు జాడలో నడుస్తున్న నిశంకర్రావు శ్రీనివాసరావుకి వినుకొండ పట్టణ మున్సిపాలిటీ చైర్మన్ పదవి పొత్తులో భాగంగా ఇవ్వాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. పవన్ కూడా పొత్తులో టికెట్ త్యాగం చేసిన వారికి, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వారికి పెద్దపీట వెయ్యనున్న తరుణంలో నిశంకర్రావు శ్రీనివాసరావుకి ఏ పదవి దక్కుతుందన్నది వేచి చూడాల్సిందే.